మమ్మీ మీద ప్రాంక్ చేద్దాం. పోయి ల్యాప్టాప్ ఎటు అత్తలేదు కాదు. నువ్వు లేవు ముట్టుకోలేవు, మళ్ళీ ఖరాబ్ అవుతుంది. మళ్ళీ నిన్ననే ఏం చేసి మళ్ళీ ఇప్పుడు ముట్టుకుంటున్నావు కానీ సూర్యుడే గొడుగు పట్టి చేస్తే ఇప్పుడు ఇది కనుక అసలే ఇది 1 lakh చేంజ్ అట తెలుసా? నన్ను నమ్మిన రావు, నన్ను చంపిన రావు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ్ డైమండ్ ఫ్యామిలీ. అయితే ఈరోజు ఏంటిదంటే వీడియో మమ్మీ మీదనైతే ప్రాంక్ చేస్తున్నాం. ఎందుకు తొందర చెప్తున్నా అంటే కింద జెప్టో ఆర్డర్ వచ్చింది, తీసుకురానికి పోయింది. ఆ లోపు మేము సెట్ చేసేసినాం, అందుకే తొందరగా చెప్తున్నా. ఏంటంటే ల్యాప్టాప్ ఖరాబ్ అయిపోయింది అని చెప్పి మమ్మీ మీదనైతే ప్రాంక్ చేస్తున్నాం. ఎందుకంటే నిన్ననే మా పెళ్లి ఫోటోలు చూసినాము. అయితే ఖరాబ్ అయింది, ఏం చేసినాం అని అయితే మమ్మీ మీద ప్రాంక్ చేద్దాం. మమ్మీ ఎట్లా రియాక్షన్ ఇస్తుందో, ఏమేం చేస్తుందో చూసేద్దాము. వస్తున్నట్టున్నది, మెట్ల సౌండ్ వినిపిస్తుంది. ల్యాప్టాప్ ఎటు అత్తలేదు కాదు. కాదు, ఇది ఏమైంది? వస్తలేదు. ఇదే నిన్న చూసినాం కదా మనం. నిన్న ఎవరు చూసిరు మమ్మీ? నువ్వే కదా చేసినావు? నువ్వే ఇట్లా పెట్టింది మమ్మీ. ఇది నువ్వే బంద్ చేసినావు నైట్, నేను పడుకుంటా. మరి ఇట్లా నేనేం చేయలే అసలు. నువ్వు కాదు, అప్పుడు నేను అనుకుంటా అని పోతే నువ్వే బంద్ చేసినావు. మంచిగా చేసిన, ఏమైనా ఎందుకు బంద్ చేసలేదు? మరి నాకైతే తెలియదు బాబీ, అసలే యాపిల్ సరే చెయ్యి. నిన్న నువ్వే చేసింది. మెల్ల మమ్మీ మళ్ళీ ఆయనతో ఖరాబ్ చేసి ముట్టుకోలేవు, మళ్ళీ ఖరాబ్ అవుతుంది. మళ్ళీ నిన్ననే ఏం చేసి మళ్ళీ ఇప్పుడు ముట్టుకుంటున్నావు కానీ సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి. పనిచేస్తలేదు అసలు. నేను ఏం చేసినావు అంటే మరి ఎందుకు పని చేస్తలేదు? మరి నువ్వే కదా బంద్ చేసింది లాస్ట్ కి. ఇప్పుడు ఓపెన్ చేసింది ఎవరు? అసలు ఓపెన్ జసేపు అట్టనే ఉండి ఆ తర్వాత పట్టుకున్న ఇప్పుడు మొత్తం పట్టుకున్న కాదు మమ్మీ. సరే నేను పట్టుకున్నా, ఓపెన్ అయింది. మినిమం కామన్ సెన్స్, అది ఎట్లా ఓపెన్ చేయాలి, ఎట్లా ఆఫ్ చేయాలి, మినిమం బేసిక్ తెలుసు నాకు. అది లేకుండా అయితే లేదు. బేసిక్ తెలుసు, నాకు తెలియదు. ఓపెన్ చేయి, అస్సలు పని చేస్తలేదు. వచ్చిందంటే సరే మమ్మీ నీకు తెలుసు కదా, తీ మరి నువ్వేది. ఒక్క నిమిషం మమ్మీ, నువ్వు నిన్న బంద్ చేసినావు, ఇప్పుడు ఆన్ చేయి. నువ్వే నాకైతే రాత్రి నువ్వు ఆపరేట్ చేసినావు, నేను చూసినా మమ్మీ గంతే. ఇప్పుడు తీయి, నాకైతే తెలియదు. వచ్చిందంటే నన్ను ఎట్లా చేస్తే హలో చేసి ఫస్ట్ మరి ఇప్పుడు ముట్టుకురు, ఇప్పుడు మరి వదిన ముట్టుకుంది, మరి వదిన బంద్ చేసిన తర్వాతనే ఖరాబ్ అయింది. అరే మేము ఎక్కువ మీకు విషయం చెప్పాలా, నేను మధ్యాహ్నం కూడా చూసినా అది ఆన్ కాలే. ఇప్పుడు మధ్యాహ్నం అయినప్పుడు మధ్యాహ్నం చెప్పండి, ఇప్పుడు ఏం చెప్తున్నావు?
అందుకే మేము ముట్టుకున్నాం మధ్యాహ్నం పట్ట వస్తుంది మళ్ళా మధ్యాహ్నం అసలు ఆన్ కాకపోతేనే మీ అన్న వచ్చినాక చూపిద్దామని ఇప్పుడు మీ అన్న ఆన్ చేస్తే ఆన్ అయింది తెలుసా అది ఇంకా ఇగో మధ్యాహ్నము అది ఆన్ కాకపోతేనే మీ అన్న వచ్చినాక ఆన్ చేపిద్దాం అంటే ఆయనది ఆన్ అయింది కూడా సందీప్ చేస్తే అయింది తెలుసా ఆన్ చేసిన అంటే మీరు ఇద్దరుగా ఉంది ఇగో మస్తు ఉండే మంచిగా పెద్ద వచ్చినాక మీ ఇద్దరి గురించి చెప్తారు అన్న లేడు ఇంకా అన్న ఉండేది అంటే పొట్టు పొట్టు తిడుతున్నావు నాకు నాకే ఎందుకు వేస్తారు చెంప వాగుతారు ఫోటో చూసినంత మాత్రమే ఖరాబ్ చేసినట్ట ఏమో మరి రానైతులేదు ఇప్పుడు గొడవ పెట్టుకుంటావా అది ఆన్ చేస్తావా మమ్మీ నాకు పిచ్చోనారా ఎంత పైసలు ఇది నన్ను తిరుగుతున్నావు ఇప్పుడు ఇది అంతా అసలే ఇది 1 lakh చేంజ్ అట తెలుసా నన్ను నమ్మిన రావు నన్ను చంపిన రావు ఖరాబ్ చేసిన అని చెప్పు రాదు ఎందుకంటే అంత చదువుకోలేనా కొంచెం కూడా తెలియదు ఇప్పుడు చదువుకున్నా మరి మేము చదువుకోలేదు వద్దు ఆల్రెడీ ఖరాబ్ చేసింది మళ్ళీ ముట్టుకుంటే మళ్ళీ ఖరాబ్ అవుతుంది దూరం జరగొచ్చమ్మా ఎక్కువ వేస్తున్నాను నాకైతే వచ్చినాక నన్ను కొట్టినందుకు నీ మీద కేసు వేయచ్చు తెలుసా నేను ఎందుకంటే నాకు అర్థమైతలేదు ఒకటి నేనైతే మీ అన్న వచ్చిన తర్వాత తీర్థది ఎట్లా ఎడిటింగ్ ఉన్నదని తీసినాక ఇది ఎవరు తీసిరా మమ్మీ పని చేసిందని కూడా కొంత ఎక్కువ చెంప వాగుతుంది కానీ ఎందుకు మా మాట్లాడుతున్నారు అయ్యో అన్న వచ్చినాక ఊకే వచ్చినాక లాస్ట్ మొత్తం ఎవరంటారు వద్దు నువ్వు గట్టి అరిచినంత మాత్రాన నువ్వే ఖరాబ్ చేయలేదని కాదు నువ్వే అరిచినంత మాత్రాన నువ్వే ఖరాబ్ చేసినట్టు నేను ఖరాబ్ చేయలేదని కాదు చేసినట్టు నేనేం ఒకటి పని చేద్దాం అన్న వచ్చే ముందు ఒక పెద్ద పేపర్ తీసుకొని ఇది ఓపెన్ కాకపోతే దీనికి కారణం అంతా మమ్మీ అని చెప్పి దాని మీద ఇట్లా క్లోజ్ చేసే ముందు ఇట్లా పెట్టేసి ఇచ్చి పెడతాం అప్పుడు అమ్మో నాకైతే ఇది ఖరాబ్ అయితే మాత్రం ఇక మమ్మీ నువ్వే ఇక నీ ఇష్టం నీ ఏడొస్తుందో అని నువ్వు ఇట్లా చేస్తున్నావు ఫస్ట్ చేసిందంతా నువ్వే ఫోటోలు నాకు ఎవరు ఫోటోలు మీ అన్న ఓపెన్ చేసి ఇచ్చిండు నేను కాదు ఇగో భయపడుతుంది ఫేస్ చెమటలు చూడు ఫ్యాన్ వేసిన చెమటలు వస్తున్నాయి చూసినావా అందుకే భయపడుతున్నావు నువ్వే ఖరాబ్ చేసినావు అందుకే నువ్వు వాకింగ్ పోయినావా కిందికి పోయి జ్యూస్ అది పట్టుకొని వచ్చినావు ఇగో మమ్మీ నువ్వు ఖరాబ్ చేసినంత చేసి మా మీదిగా కొడుతున్నావు బేసిక్ దీని గురించి తెలియదు ఇద్దరికి బేసిక్ మాకు తెలియదు నువ్వు దిగి మరి ఖరాబ్ చేసేది అమ్మో నాకైతే తెలియదు పక్క పెట్టాను బట్ ఖరాబ్ చేసేదంతా చేసినావు ఇప్పుడేమో ఏం తెలియనట్టు అందుకే నా నిన్న బోంగానే మూసేసి వచ్చి వండుకున్నావు సప్పుడు ఎత్తలేదు చూసినావా సప్పుడు ఎత్తలేదు ఇద్దరికి ఇక నువ్వే ఖరాబ్ చేసినావు అని ఒప్పుకో మమ్మీ లాస్ట్ కి ఇక ఒప్పుకో ఇక ఇదంతా కాదు కానీ నువ్వు చెప్పబట్టే నువ్వు అరే అరే ఇట్లా 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 నువ్వు చెప్పబట్టే నువ్వు చెప్పబట్టే ఇట్లా 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 ఇట్లా
కూర్చో గైనా ఎందుకు కూర్తాను మరి ఏం చేస్తారు మీరు ఇద్దరు దాని పైసలు నేను ఖరాబ్ చేసినట్టుంది ఇప్పుడు మీరు ఏం చెప్తారు ఇంటర్ పెట్టాలా ఏంటి ఏమైనా అవుతారు ఇది ప్రాంక్ చెంటలు వస్తాయి మమ్మీకి దెబ్బకి చేయని దానికి చేసిన అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అయిపోయినాక సలవడానికే నీకు అది తెప్పించిన మమ్మీ ముందే ఇప్పుడు ఎట్లా గరం అవుతాయి కదా సలవడాలని థమ్స్అప్ తెప్పించిన ఫ్రెండ్స్ మమ్మీ మీద ఇట్లా మమ్మీ ఇట్లా మమ్మీ మీద ప్రాంక్ అయితే ఎట్లున్నదో కామెంట్ చేయండి అర్థమైంది కదా అట్లుంది ఎట్లున్నాయి మమ్మీ ప్రాంక్ చెంటలు పడ్డాయి దెబ్బకు ప్రాంక్ అయితే ఎట్లుందో కమెంట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే సందీప్ నేను కలిసి మమ్మీ మీద ప్రాంక్ చేసినాం దెబ్బకి చెమటలు పట్టించినాం ఆఫ్టర్ లాంగ్ టైమ్ మమ్మీకి చెమటలు పట్టించే ప్రాంక్ చేసినాం మేమైతే ఎట్లుందో కమెంట్ చేయండి